వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఈ నెల 24న రఘువరెడ్డి నామినేషన్ వేస్తారని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చాటుపల్ సింగిల్ విండో చైర్మన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన చింతల దామోదర్ రెడ్డి. రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. మహాత్మా జ్యోతిబా పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ. పూలే స్ఫూర్తితో సామాజిక వర్గ పోరాటాలు నిర్వహిస్తామన్న చినపాక లక్ష్మీనారాయణ. అసమానతలపై అక్షరాగ్ర జ్వాల మహాత్మా జ్యోతిరావు పూలే అన్న డాక్టర్ లక్ష్మల్ల మధు. మహానుభావుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. యాదాద్రి అనుబంధమైన ఆలయంలో ఈ నెల 20వ తేదీ వరకు వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు. చింతల్ బస్తీలో గ్రేటర్ హైదరాబాద్ రజక సేవా సమితి, హైదరాబాద్ ప్రెసిడెంట్ ప్రకాష్ సింగ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. శ్రీరామ నవమి, శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా మహిళా భక్త మండలిచే తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమం. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన ఉపాధ్యాయుడి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనపర్తి మమత. సనాతన ధర్మంపై పోరాడడమే మహాత్మా జ్యోతిబా పూలేకు నిజమైన నివాళులన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్. ఆదిపర్వం పాటలు అదిరిపోయాయన్న ప్రముఖ సంగీత దర్శకులు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్న బోల్లా శివశంకర్. కొరుడుపాక గ్రామంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు. భారతదేశ బడుగులకు చదువులు నేర్పిన తొలి మహాత్ముడు మహాత్మా పూలే అని కొనియాడిన వీరమల్ల కార్తిక్ గౌడ్. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాడు మహిళలకు కూడా సమాజంలో గౌరవం తెచ్చే విధంగా స్ఫూర్తిని తీసుకువచ్చాడని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలని అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో తాను నల్గొండలో ఎక్కడ లేని విధంగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జ్యోతిరావు పూలే సేవలను గుర్తించి ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆలేరు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. బీర్ల ఐలయ్యతో పాటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆలేరు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. బీర్ల ఐలయ్యతో పాటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అన్నారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లాహ్ ప్రజలందరి కష్టాలను తొలగించి శాంతి, సంపద, ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని కోరుకున్నారు. రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష క్రమశిక్షణతో చేసిన ప్రార్థనలు సమతామమతను పెంచుతాయన్నారు. రంజాన్ పండుగ మనుషుల్లో మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుందన్నారు. సమాజంలో సమానత్వం, సోదరభావాన్ని తెలియజేస్తుందన్నారు. రంజాన్ పండుగ ముఖ్యంగా దానగుణాన్ని నేర్పుతుందన్నారు. جبار متكبر سبحان الله عما يشركون هو الله الخالق البارئ المصور له الأسماء चामल किरण कुमार रेड्डी भी आए हैं। इसी तरह हमारे आलेर के अना दिया ना इधर भाई भैया 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 जिसको पहुंचाने में मैं बंद రోజుల నుంచి ఎంతో కఠినమైన దీక్షతోటి, ఉపవాస దీక్షతోటి అల్లా కృప వల్ల ఇంకా మన ఆలయం దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మీరు ఏదైతే కఠిన దీక్ష చేసిరో అది మీ యొక్క కుటుంబాలకే కాదు, ఆలయ ప్రజలందరికీ కూడా అల్లా ఆశీర్వాదం ఉండే విధంగా మీరు చేసినటువంటి దీక్ష ఈ రోజుతోటి విరమిస్తారు. కాబట్టి ఈ 30 రోజుల కఠిన దీక్ష ఆలయానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ మళ్ళొకసారి అల్లా ఆశీస్సుతోటి అందరం మంచిగా ఉండాలి, అందరం మనం ఉండాలనే భావంతో ఈ రంజాన్ వేళ ముస్లిం సోదరులకు ప్రభుత్వ పరంగా కానీ మా నుంచి కానీ వ్యక్తిగతంగా కూడా ఎప్పటికీ నేను మీ వెన్నంటుండి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఇక్కడ మీ బిడ్డగా ఆహ్వానించి ఈ ప్రాంతంలో నాకు కూడా అవకాశం కల్పించినటువంటి మా ముస్లిం మత పెద్దలందరికీ, మా ముస్లిం సోదరులకి మరొకసారి ఈద్ ముబారక్ తెలియజేస్తూ గాంధీనగర్లో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను పురస్కరించుకొని ఈద్గా వద్ద మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటెగడ్ల జగదీష్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీనగర్లో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను పురస్కరించుకొని ఈద్గా వద్ద మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ సామరస్యానికి, సృహోద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు. కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దాన ధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుకని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో ప్రజలకు అంత మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. ربنا قنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الدين.
ఓకే రైట్స్. दुआ कीजिए. इबादत करते जाओ अपने परवरदिगार की, यहाँ तक के आपकी मौत ना आ जाए, आपको मौत ना आ जाए. इसलिए फरमाया मौत की तैयारी करना है. रोजे का मकसद यही है कि अल्लाह तबारक व तआला ने अल्लाह से मांग रहा है हर एक की जिंदगियों में हुस्न सुलूक देखा, नेकियां देखी, हमदर्दियां देखी, गमगुसारियां देखी. फरमाया ये रमजानुल मुबारक में अल्लाह ताला ने तरबियत फरमाई, अब इसको साल भर जारी रखो, साल भर रखो. साल भर के लिए अल्लाह ताला ने ये एक महीना मुकर्रर फरमाया ताकि इस एक महीने में इंसान की सर्विसिंग हो जाए, उसकी तरबियत हो जाए. और गुज़श्ता बकरीद में जो खर्च हुआ है 19,320 है और मौजूदा सिलक है 1,25,900. साजिद भाई नेश, अब्दुल माजिद साहब मस्जिद हुसैनी, मोहम्मद जावेद साहब मस्जिद हुसैनी, हाफिज मोहम्मद गौस साहब मक्का मस्जिद, सिद्दीक पाशा साहब मुदाब गांधीनगर, मोहम्मद हसन अली साहब मस्जिद सहाबा, यूसुफ साहब कंट्रैक्टर, जलील साहब कंट्रैक्टर, मोहम्मद आसिफ साहब दुराशपंजी. ये तमाम हजरात के नाम लिए गए हैं. आप हजरात से गुजारिश है कि आप हजरात ताबुलमा जनाब अहमद आप खान साहब की अहलिया रजिया बेगम साहब, निसा बेगम, अकील साहब और अलीमुद्दीन साहब, ख्वाजा फजलुद्दीन साहब, ज़ेबुन्निसा बेगम मरहूमा. గత నెల రోజులుగా కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి మానవాళి సుఖ సంతోషాల కొరకు ముస్లిం సోదరులు చేసిన దీక్షలన్నీ ఫలించి మరి అల్లా కరుణించి ఈ సంవత్సరం అంతా ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఆయురారోగ్యాలని సుఖశాంతులు ఇవ్వాలని, ప్రపంచమంతా శాంతియుతంగా సోదరభావంతో ఎటువంటి అశాంతి లేకుండా ప్రజలందరూ జీవించాలని చెప్పి అల్లా కరుణించడం కొరకు నెల రోజులు ఉపవాస దీక్షలు చేసి ముస్లిం సోదరిమణులందరూ చేసిన దీక్షలు ఫలించాలని, అల్లా అందరూ కోరుకున్న విధంగా కరుణించి ప్రపంచానికి శాంతిని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి ఈ నెల 24న నామినేషన్ వేస్తారని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 24న రఘువీరెడ్డి నామినేషన్ వేస్తారని, నామినేషన్ రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12 గంటలకు నామినేషన్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి కూడా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఈ నెల 20 నుండి పార్టీ శ్రేణులంతా ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్లాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించుకోవాలని తెలిపారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉపాధి హామీ లాంటి పథకం పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని అన్నారు. రఘువీరెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కోరారు. నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంట్ కోఆర్డినేటర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, పద్మావతి, లక్ష్మారెడ్డి, జైవీరెడ్డిలు ముఖ్య నాయకులంతా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రు శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పలువురు కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎకరాల సిండేలు ఉన్నాను, ప్రతి ఒక్కరికి మజాక్ అయిపోయింది. నిన్న మన ఎంపీ గెలిచిన ఆయన ఎప్పుడో ఒకసారి ఒక పార్టీలో గెలిచిను. నిన్న మన గెలిచిన బీజేపీ ఎల్పీ లీడర్ అని చెప్పి మహేశ్వర్ రెడ్డి నేను ఒక మాట్లాడుతున్నాడు. నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మా పార్టీ ఐక్యంగా ఉన్నది. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో మీరు రేపు చూస్తారు తెలంగాణలో 14 సీట్లు గెలవబోతున్నాం. మీ ముఖానికి ఒక సీటు, మీ సొంత సీటు, మెదక్ సీటు కూడా గెలవలేరు. టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కూడా 1-2 సీట్ల కంటే ఎక్కువ గెలవదు నాకు తెలిసి. మీరు అందుకనే మా పార్టీలో అందరం యూనిట్గా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే మా అందరినీ సీనియర్లకు గౌరవం ఇస్తూ, ఏ విషయమైనా మాతో చర్చిస్తూ, ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలకు కూడా 10 ఏళ్లలో కేసీఆర్ గారు మొత్తం 10 సార్లు కూడా సెక్రటరీ రాలే. 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటున్నాడు, మాతో కలిసి ఉంటున్నాడు. అందుకని మా దాంట్లో ఎవరికి అభిప్రాయ భేదాలు లేక మాకు పదవులు ముఖ్యం కాదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నిన్న ఎవరు ఏకనాథ్ షిండే లేరు. వారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో మేమందరం టీమ్గా పనిచేస్తాం. మన దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ భేదాలు లేకుండా అన్ని పనులు చేసుకుంటాం. మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రంజాన్, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజే మహాత్మా జ్యోతిబా పూలే జయంతి రావడం, నిజంగా ఆ మహానుభావుని ఇప్పుడే ఈరోజు వారికి నివాళులు అర్పించడం. ఆ రోజే అంటరాని తరాన్ని రూపుమాపుతూ పిల్లలు కూడా చదువుకొని పైకి రావాలని, మహిళలు కూడా సమాజంలో వారికి గౌరవం రావాలని స్ఫూర్తి తీసుకొచ్చిన నాయకుడు మహాత్మారావు జ్యోతిరావు పూలే. ఈ విగ్రహం ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి విగ్రహం పెట్టించింది ఆ రోజు ఎమ్మెల్యేగా నేను పెట్టించాను. ఆ తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్గా దాన్ని గుర్తించి జ్యోతిరావు పూలేగా హాలిడేగా ప్రకటించి ఇవాళ బీసీల పాటు మైనార్టీల కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ పవిత్ర మాసం, ఇంకా 32 రోజులు కష్టపడాలి. ఇంకా 5 సంవత్సరాలు, దాదాపు ఇంకా 5 సంవత్సరాలు మనకు ప్రతి ఒక్క వారికి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ప్రభుత్వ పథకం వచ్చే విధంగా నల్గొండ కాన్స్టిట్యున్సీని, నల్గొండ పార్లమెంటుతో పాటు తెలంగాణని ఒక సీనియర్ నాయకునిగా అభివృద్ధి చేసి మీ గౌరవాన్ని కాపాడుతానని, మీరు మాత్రం తెలంగాణలోనే నల్గొండ అసెంబ్లీ ఎక్కువ మెజార్టీ ఇచ్చి నా గౌరవాన్ని కాపాడాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ గా చింతల దామోదర్ రెడ్డి సొసైటీలో అక్రమాలు చేశాడని గత నెల రోజుల క్రితం సింగిల్ విండో డైరెక్టర్ చిన్నకోడి అంజయ్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుతో చింతల దామోదర్ రెడ్డిని చైర్మన్ గా స్థానం నుండి అధికారులు తొలగించారు. అయితే ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లి తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టు ద్వారా స్టేట్ తెచ్చుకొని చింతల దామోదర్ రెడ్డి మళ్లీ చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి సొసైటీలో అక్రమాలు చేశాడని గత నెల రోజుల క్రితం సింగిల్ విండో డైరెక్టర్ చిన్నగోని అంజయ్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుతో చింతల దామోదర్ రెడ్డిని చైర్మన్ గా స్థానం నుండి అధికారులు తొలగించారు. అయితే ట్రిబ్యునల్
కోర్టుకు వెళ్లి తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని చింతల దామోదర్ రెడ్డి మళ్లీ చౌటుపల్ సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీలో 12 కోట్ల టర్నోవర్ జరిగిందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతులకు పంట రుణాలు, రైతులకి రుణాలు 1 లక్ష నుండి 3 లక్షలు ఇస్తున్నామన్నారు. ఎడ్యుకేషన్ 25 లక్షల లోన్ ఇస్తున్నాం. రైతు కుటుంబాలకు 13 మంది సభ్యులకు ఆమోదంతో బిల్డింగ్ నిర్మించాం. మొత్తం 63 లక్షల రూపాయలతో 750 మెట్రిక్ టన్నుల బిల్డింగ్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. సొసైటీ బిల్డింగ్ 57 లక్షల రూపాయలతో ఆమోదం తెలిపారు. కానీ నేడు 63 లక్షలకు బిల్డింగ్ పూర్తి చేయడం, సొసైటీలో జీతాల పెంపు, సొసైటీలో అవసరం కోసం తీసుకున్న 2 ఉద్యోగులకు సంబంధించి నాపై సింగిల్ విండో డైరెక్టర్ అభియోగం మోపారని తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేశవ రెడ్డి గారి నాయకత్వం, ముసుగుల ప్రభాకర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తమ్ముడు అందరం వస్తున్నాడు. కూడా ట్రిబ్యునల్కి పోయినాం, కోఆపరేటివ్ ట్రిబ్యునల్కి పోయినాం. వాళ్ళు మొత్తం కూడా ఒక వారం 15 రోజులు టోటల్గా కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి దీని విషయంలో. దీని గ్రౌండ్లో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా గ్రౌండ్ లేదు, డీసీఓ గారు ఇచ్చిన దాంట్లో ఈ వ్యవస్థ కరెక్ట్గా ఉన్నది కాబట్టి దీని మీద మేము స్టే ఆర్డర్ ఇస్తున్నామని ఇచ్చేసారు. అందులో ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఊకనే స్టే కోర్టు దానికి పోగానే ఇమీడియట్లీ రాసియలే నాకు. వాళ్ళు కూడా కేవిట్ వేసారు, ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. నేను ఇవన్నీ కూడా ప్రూవ్ చేయగలిగాను. ప్రూవ్ చేసిన తర్వాత ఇదంతా కూడా కరెక్ట్గా ఉంది, ఇది గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గానే ఉంది, ఇలా రాజకీయ నేపథ్యం ఉంది. అందులో రెండోది సింగిల్ విండో వైస్ చైర్మన్ గారు కూడా అభియోగాలు మోపుకుంటూ తీర్మానాలలో కూడా తాను కూడా సంతకం పెట్టి ఆమోదించిన విషయంలో కూడా ఆయన ఫిర్యాదు చేసిండు. వచ్చిన పత్రికా మిత్రులకు, అదేవిధంగా పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ నిస్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే రాజకీయ కక్ష తీర్చుకోవడంలో భాగంగానే మా చైర్మన్ గారి మీద ఇట్లాంటి అభియోగాలు అన్నీ పెట్టి ఆయన ఏదో కక్ష సాధింపు చర్యలు చేద్దామని చూసారు. కానీ ఇవాళ రంజాన్ శుభ సందర్భంగా శుభవార్త వినబడ్డది ఏంటంటే ఇవాళ ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. వాళ్ళకి నీటిపారుదల మీద అవగాహన లేదు, కరెంటు సరఫరా మీద అవగాహన లేదు, ఒడ్ల కొనుగోలు కేంద్రాల మీద అవగాహన లేదు, దేని మీద అవగాహన లేదు. ఒకటి ఏంటంటే రాజకీయం చేయాలి, రాజకీయంగా ఇవాళ స్థానికంగా ఉన్న వేరే పార్టీలను ఒత్తిడి చేసి అలా పార్టీలు తీసుకుపోవాలనే ఒక దురుద్దేశం తప్పితే ఈడ అన్న చేసిన అవినీతి లేదు, ఏం లేదు. అన్నీ ఎవరైతే కక్షదారు ఉండో, ఎవరైతే కంప్లైంట్ దారు ఉండో ఆయన దృష్టిలో ఉండే అన్నీ జరిగినాయి. ఆయన ఒక్కడు పార్టీ మారినందుకు ఆయన మారిన విధానాన్ని ఆయన సరి చేసుకోవడంలో భాగంగా నా బలం ఇంతుందని ఇంకోనో ఎంట తీసుకుపోతానికి భయపెట్టించి మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి దురుద్దేశంతో చేసినాయి. కానీ అన్న మా చైర్మన్ గారు చేసింది ఏమీ లేదని నిస్పష్టంగా మీ అందరి ముందు తెలుస్తుంది. రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గాలో నమాజ్ అనంతరం ముస్లిం సోదరులను కలుపుకొని వారికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాలో నమాజ్ అనంతరం ముస్లిం సోదరులను కలుసుకుని వారికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవిత్ర ఖురాన్ బోధించిన జకాత్, పీత్రా వంటి విలువైన సేవా నియమాలను పాటిస్తూ దాన ధర్మాలు చేస్తూ పేదల ఆకలి తీర్చే పండుగ రంజాన్ అన్నారు. రంజాన్ను ఇస్లాంలోని దేవుని పేర్లతో ఒకటిగా భావిస్తారని, ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెలను రంజాన్గా జరుపుకుంటారని తెలిపారు. ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసి
ఈ రోజుతో దీక్షను ముగించుకోనున్న ముస్లిం సోదరుల కోరికలు నెరవేరాలని, అలాగే సమాజంలో మత సామరస్యం వెల్లివిరియాలని అన్నారు. दुआ कीजिए। शेफ भाई सॉरी इटंతా తిరుగు وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్న పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తూ పవిత్ర రంజాన్ మాసం మన అందరికీ కూడా తెలుసు, నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలతోటి మరి ఆ అల్లాహ్ను ప్రార్థిస్తూ మరి వాళ్లకు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఉండే ప్రాంతానికి ప్రపంచం అంతా కూడా మరి శాంతి సస్యశ్యామలంగా ఉండాలని, ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మరి అల్లాహ్ను ప్రార్థిస్తూ నెల రోజుల పాటు ఎంతో కఠినంగా మరి డే టైం మొత్తం కూడా ఏం తినకుండా అంత కఠినంగా ఉపవాస దీక్షలు ఉంటూ మరి ఎంతో దీక్షతోటి చేసే మరి పండుగ నిన్నటితోటి ముగిసి ఈరోజు పండుగ జరుపుకుంటున్నారు. మరి ఏదైతే వాళ్ళు ఈ నెల రోజుల పాటు ఆ అల్లాహ్ను ఏం కావాలని కోరుకున్నారో అవన్నీ కూడా అల్లాహ్ వారిని ఆలకించి తీర్చాలని కూడా తెలియజేస్తూ మరి ఇది ఒక మత సామరస్యానికి చిహ్నంగా హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి ఈ పండుగలు అంటే హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలు కానీ ఈ దేశంలో అనాదిగా ఒక మత సామరస్యానికి ప్రతీకగా అందరం కలిసి జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న పూలే విగ్రహానికి బీసీ సంక్షేమం, ఉద్యోగ, యువజన, మహిళా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ, ఉద్యోగ, యువజన, మహిళా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్లు మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా గ్రామంలో జన్మించిన జ్యోతిబా పూలే ఆనాటి సమాజంలో ఉన్న అసమానతలకు, వివక్షతలకు, విద్వేషాలకు, అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడని, సమాజం నుండి వీటిని రూపుమాపాలంటే ప్రజలను విజ్ఞానవంతులను చేయడమే పరిష్కారమని భావించి స్త్రీల కోసం అనేక పాఠశాలలను నెలకొల్పి వారిని విజ్ఞానవంతులను చేసిన గొప్ప విజ్ఞానవంతుడని కొనియాడారు. ముందుగా తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి తద్వారా సమాజంలోని మహిళలకు చదువును అందించిన గొప్ప మార్గదర్శి అని, అదేవిధంగా వివక్షతకు, విద్వేషాలకు వ్యతిరేకంగా అనేకమైన గ్రంథాలను రాసి ప్రచురించిన గొప్ప తత్వవేత్త అని వారు కొనియాడుతూ మనందరికీ వారు ఆదర్శనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, సమాచార సమితి అంజయ్య, బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, కార్యదర్శులు అక్కినపల్లి లక్ష్మయ్య, నల్లబోతు శ్రీనివాస్ యాదవ్,
యాదవ్, నల్పరాజు వెంకటేశ్వర్లు మరియు బెల్లి నాగరాజు యాదవ్, చల్ల కోటేష్ యాదవ్, నోముల క్రాంతికుమార్ యాదవ్, ఖమ్మంపాటి కనకయ్య, కె కృష్ణయ్య, దూదిగామ స్వామి, బక్కతట్ల వెంకన్న యాదవ్, ఖమ్మంపాటి శంకర్, దుర్గా, వల్ల కీర్తి శ్రీనివాస్, సదానంద్, రుద్ర వెంకటాచారి, కూరెళ్ల రవీంద్రాచారి, కర్ణాటి ధనుంజయ్య, పులిపాటి వెంకటయ్య, పున్న వీరేశం తదితరులు పాల్గొన్నారు. గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా సిఐటియు పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ పరిధిలోని స్థానిక ఎస్ఎల్బిసి బత్తాయి మార్కెట్ హమాలి యూనియన్ జెండా దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా సిఐటియు పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ పరిధిలోని స్థానిక ఎస్ఎల్బిసి బత్తాయి మార్కెట్ హమాలి యూనియన్ జెండా దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం సామాజిక అణచివేతకు గురవుతుందని, వారిని చైతన్యం చేయడం కోసం ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించాలని సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపునిచ్చిందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈనాడు సామాజిక అణచివేత, కుల వివక్షత, దోపిడీకి గురవుతున్న ప్రజలకు విద్యనందించి సామాజిక సమానత్వాన్ని సాధించాలని కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. వారి స్ఫూర్తితో నేటి పాలకులు అవలంబిస్తున్న సామాజిక వివక్షత, మతోన్మాద విధానాలపై కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండెపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, సలివజు సైదాచారి, మార్కెట్ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బుర్ర లింగస్వామి, హమాలి నాయకులు రుద్రాక్షి శ్రీకాంత్, ఎస్ మల్లేష్, డి నాగేష్, ఎస్ గట్టయ్య, కొత్త నాగరాజు, పొదిలి వెంకన్న, వెలుగు రాములు, కొత్త మాధవ్, తెలుసూరు లక్ష్మి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ముందుగా పూలేకు నివాళులర్పించి ఎంజీయూ పిఆర్ఓ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ మధు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ముందుగా పూలేకు నివాళులు అర్పించి ఎంజీయూ పిఆర్ఓ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ మధు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బుద్ధుడి అనంతరం జ్ఞాన యుద్ధానికి పునాది పూలే పోరాటం అన్నారు. అసమానతలు, అంటరానితనం, మూఢత్వం, మతమౌఢ్యం వంటి అనేక సామాజిక రుగ్మతలపై ఎగిసిపడ్డ అక్షరాగ్ర జ్వాల పూలే. ధీరత్వానికి, చైతన్యానికి, దార్శనికతకు పూలే దిక్సూచిగా ముందుకు నడిపిన క్రమాన్ని వివరించారు. విద్య ప్రాముఖ్యత, మహిళా సాధికారత సమ్మిళిత సమాజానికి బాటలు వేస్తుందన్నారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపై, విద్యార్థులపై ఉందని, పరిపూర్ణ అవగాహనతో ఆచరణ ద్వారా పూలే సిద్ధాంతాన్ని పల్లె పల్లెకు, గుండె గుండెకు చేర్చే బాధ్యత విద్యార్థులదేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పిఓ డాక్టర్ వగ్గు సైదులు, హరి విద్యార్థులు పాల్గొన్నారు. ఎవడు వదికుడు, ఎవడు వదముడు, ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడదీసి భారతీయతనొకటి చేసి అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలచినవు. అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలచినవు. జ్ఞానమును పంచే సుజ్ఞానివై నీవు నిలిచినవు. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు. మా బడుగులకు మీరు బాపు అయినారు. మా బడుగులకు మీరు బాపు అయినారు. మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా గురువారం సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ,
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లె పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా గురువారం సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లే పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపిన మొట్టమొదటి ఉపాధ్యాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. మన దేశం వెనుకబడేందుకు కారణం దేశంలో 90% మందికి విద్య లేకపోవడమేనని, అందుకే పుట్టిన ప్రతి ఒక్కరికి విద్య అందించాలని, స్త్రీ పురుషులకు సమానంగా విద్య అందించాలని ఆలోచనతో దేశంలో అట్టడుగు వర్గాలకు విద్యను అందించిన ఘనత జ్యోతిరావు పూలేదే అన్నారు. విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి సమాజానికి నాణ్యమైన విద్యను అందిస్తే అది అద్భుతమైన సమాజంగా అవుతుందని బలంగా నమ్మినాడు. ఎంతో మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు. తన సతీమణి సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసిన ఘనత పూలేదే అని కొనియాడారు. పూలే అడుగుజాడుల్లో సావిత్రిబాయి సైతం వితంతువులకు వివాహాలు చేయడంతో పాటు వారికి విద్యను అందించడంలో విశేష కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హసీన్, కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, అనపర్తి రాజేష్, కుంభం రాజేందర్, ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్నగౌడ్, నాయకులు చలమల్ల నరసింహ, కంచుకోముల వెంకట్, భూపతి నారాయణ, గైగుల మహేష్ యాదవ్, ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని యాదాద్రి ప్రధాన ఆలయము అనుబంధమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సీతారామచంద్ర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. గురువారం నాడు ఆలయంలో సీతారామచంద్ర స్వామి త్రికాల నిత్య పూజాదులు, నీరాజన మంత్రపుష్పము అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని యాదాద్రి ప్రధాన ఆలయం అనుబంధమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. గురువారం నాడు ఆలయంలో సీతారామచంద్రస్వామి తిలక నిత్య పూజాదులు, నీరాజన మంత్రపుష్పం అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఆలయ అధికారులు, పూజారులు పాల్గొన్నారు. ఆలయంలో ఈ నెల 20వ తేదీ వరకు వేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 16న సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు మహోత్సవం, 17న సీతారాముల కళ్యాణం, 18న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడి పట్టాభిషేకం, రాత్రి డోలోత్సవం, 19న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించనున్నారు. ఈ చైత్ర మాసంలో ప్రతిపదానం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే రామ నామ రామే. ఆ శ్రీరామ శ్రీరామ శ్రీరామంతో రామనామం చేస్తూ ఉండాలి భక్తులకు మనకి. ఇత్వాం మూయామి ఓం శ్రీరామరాయ సంతాం మూయామి ఓం జగవన్నాయ నాస్క.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా నల్గొండలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. గురువారం మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా నల్లగొండలోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక ఉద్యమ పీతామహుడు, భారతదేశపు తొలి మహాత్మా బిరుదాంకితుడు, ఆనాటి కరడుగట్టిన బ్రాహ్మణీయ వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప దీశాలి అని కొనియాడారు. అసమానత లేని సమాజం కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప సామాజిక ఉద్యమకారుడు. ఆనాటి సామాజిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటమే కాకుండా విద్య లేకనే ఆనాడు ఎస్సీలు, బీసీలు వివక్షతకు గురి అవుతున్నారని వారికి విద్య నేర్పటానికి అనేక పాఠశాలలను మహారాష్ట్రలో నెలకొల్పి విద్య నేర్పిన గొప్ప మహానుభావుడు. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఈ వర్గాలు ఇంకా వివక్షతకు గురవుతూనే ఉన్నారని, ఇప్పటికీ దేశంలో బీసీల సరైన జనాభా లెక్క లేవని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కులగణన చేపట్టి వారి చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించడమే కాకుండా అన్ని రంగాల్లో వారి జనాభా ప్రకారం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్ల సోమన్న, యువజన సంఘం అధ్యక్షుడు సొల్లేటి రమేష్, బొర్ర సుధాకర్, పాలడుగు నాగార్జున, చిక్కుల రాములు, వాసుదేవుల వెంకట నరసయ్య, పాలడుగు ప్రభావతి, బొమ్మరబోయిన కేశవులు, కత్తుల జగన్, హోలీ సమీర్ కుమార్, తరాల పరమేష్, గోలి సైదులు, తిరుమల కొండ నాగేశ్వరరావు, కొడుదుల ఎల్లమ్మరాజు, గంజి భిక్షమయ్య నేత, గంజి మురళి, సొల్లేటి ప్రభాకర్, పర్వతాలు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గ్రేటర్ హైదరాబాద్ రజక సేవా సమితి హైదరాబాద్ ప్రెసిడెంట్ ప్రకాష్ సింగ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ప్రెసిడెంట్ కాటం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గ్రేటర్ హైదరాబాద్ రజక సేవా సమితి హైదరాబాద్ ప్రెసిడెంట్ ప్రకాష్ సింగ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తెలంగాణ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ప్రెసిడెంట్ కాటం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో ఉన్న కుల నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడు. జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడాడు. అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించిన మొదటివారు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, ఏ నరేష్, మురళి, ఈశ్వర్ సింగ్, నరేష్ సింగ్, నర్సింగ్, రామ్మూర్తి, నరేష్ యాదవ్, చరణ్ దాస్, ప్రతాప్ సింగ్, త్రపతి, హౌదేశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. महात्मा ज्योतिबाई फुले अमर है, अमर है, अमर है, अमर है, अमर है।
श्री काटमन्ना यादव जी का स्वागत करते हुए काटमन्ना BC ऐक्य वेदिका के राष्ट्रीय अध्यक्ष है। ऐसे ही हमारे श्री रामकन्ना का श्री रामपुर के स्वागत करते हुए ऐसे ही हमारे रामपुरिया ऐसी मोर्चा के मेंबर ईश्वर जी, नरेश यादव जी, हमारे प्रताप सिंह जी, हमारे बीजेपी के सीनियर मोस्ट नरेश सिंह जी और हमारे OBC मोर्चा के सेक्रेटरी आंवला नरेश जी, वैसे ही हमारे सीनियर मोस्ट डिवीजन के जनरल सेक्रेटरी नरसिंह सिंह जी, वैसे ही हमारे नंबर 5 के ग्रुप प्रेसिडेंट हरिचरण जी, आप सभी भाइयों का हम स्वागत करते हुए आज हम रेड्डी डिवीजन में श्री महात्मा ज्योतिबाई बावगा आज जयंती का यहाँ पे कर रहे हैं। इस अवसर पे सभी भाइयों को धन्यवाद देते हुए आज ज्योतिबा फूले जी का हिस्ट्री क्या है बोले तो उन्होंने एक छोटे से गांव महाराष्ट्र के सतारा जिले के एक छोटे से गांव में उनका जन्म हुआ। आज के ही दिन उन्होंने BC ना हो के BC, SC, ST, OC सभी जातियों के भाइयों को उनके घर में स्थान दे के जो उन्होंने पढ़ाई है सभी भाइयों को, उसमें खास करके हमारे दलित भाइयों को गांव में जबकि बहिष्कार करने के बावजूद भी उन्होंने अपने घर में జన్మదినము అయితే మహాపురుషుల జన్మదినాలు మనము ఎందుకు చేసుకుంటామంటే వారి యొక్క జీవితం నుంచి మనం ఏదన్నా కొంత స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో వారి యొక్క జీవిత జయంతులు కానీ వర్ధంతులు కానీ జరుపుకుంటాం. అయితే నేను 3 విషయాలు మాత్రమే చెప్తా. జ్యోతిరావు పూలే యొక్క ఆయన వెనుకబడిన సమాజం దళితులు కానీ BCలు కానీ వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అభ్యున్నతి పదంలో నడవాలన్న ఉద్దేశం ఉంటుంది ఆయనది. అట్లా BCల కోసము ఆయన ఎంతో తాపత్రయపడి వెనుకబడిన వాళ్ళందరినీ కూడా చదువు తెప్పించడము, వాళ్ళను ఐక్యపరచడం. ముఖ్యంగా ఆయన కోరుకున్నది ఏంటంటే ఏ సమాజమైనా దళిత సమాజమైనా BC సమాజమైనా కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి. అప్పుడు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమం శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా మహిళా భక్త మండలిచే తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమం దేవాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్త మండలి పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమం శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా మహిళా భక్త మండలిచే తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమం దేవాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్త మండలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెండ్రెడ్డి సంధ్య, కామిశెట్టి శైలజ, ఉజ్జిని మంజుల, పోలోజు శ్రీలత, బొబ్బిళ్ళ సంధ్య, ఉప్పల కుసుమ, కామిశెట్టి శ్రీదేవి, బొబ్బిళ్ళ మాధవి, చింతల కరుణ, నాంపెల్లి సంగీత, బొబ్బిళ్ళ సుజాత, దాడి పద్మ, బ్రాహ్మణ సేవా సమితి కటకం సునీత, గోరంటి సంధ్య, నాంపల్లి సంగీత, సింగగిరి కొండ శైలజ, దాచపల్లి రమాదేవి, కామిశెట్టి కావ్య, సముద్రాల వాణి, సోమారపు లక్ష్మమ్మ, కాసుల కౌశల్య, ఉప్పల దీపిక, కాసాని ఐలమ్మ, మామిడి వెంకటమ్మ, పోలోజు శ్రావణి, విశ్వనాథుల ఝాన్సీ, సురోజు శోభరాణి, కీర్తన, రాజశ్రీ, సింగిరెడ్డి రజిత, యాట మణిమాల, కామిశెట్టి రాణి, నాంపల్లి అమృత తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. చౌటుప్పల పట్టణంలోని భవానీ నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం సందర్భంగా ఈరోజు మహిళల చేత తలంబ్రాల బియ్యం కలిపేటువంటి కార్యక్రమం దేవాలయంలో ప్రారంభించాం. ఈ రోజు నుండి స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు 16వ తారీఖు చౌటుప్పల పురపాలక కేంద్రంలో అత్యంత వైభవపేతంగా
ఈ శ్రీరామనవమి సందర్భంగా మా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు మహిళా మండలి భక్తుల చేత తలంబ్రాలు తయారు చేసే విధానాన్ని ప్రతి సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనపర్తి మమత మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనపర్తి మమత మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన ఉపాధ్యాయుడు అండెం మాధవరెడ్డిని సర్వీస్ నుండి పూర్తిగా తొలగించి విచారణ వేగవంతం చేసి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బాధ్యతను విస్మరించి మద్యం సేవించి విధులకు హాజరై విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ తల్లిదండ్రులకు ఎవరికి చెప్పకూడదని భయభ్రాంతులకు గురిచేసి గుట్టు చప్పుడు కాకుండా తన అరాచకాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించాడని ఆరోపించారు. జిల్లా మండల విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కొట్టొచ్చినట్టు కనబడుతోందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల విద్యార్థినులు, మహిళలకు విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో రక్షణ కరువై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ప్రతినిత్యం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుండాలలోని బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మధ్యపురం రాజు, మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ, ఎండి ఖలీల్, బత్తిని భిక్షం, లక్ష్మి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వెలుగులోకి వస్తుంది ఏంటంటే ఎంఈఓ గారు ఇప్పుడు మండలానికి ఏవైతే ఎంఈఓ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకు ఒక ఎంఈఓకి 5-6 మండలాలు ఇన్ఛార్జ్ అనేది చెప్తుంది. కానీ అట్లా కాకుండా ఒక మండలానికి ఒక ఎంఈఓ ఉండేటట్టు ఆ ఎంఈఓ కూడా తన పరిధిలో ఉన్నటువంటి స్కూల్లో స్టాఫ్ ఏ రకంగా ఉంది, పిల్లలు ఏ రకంగా ఉన్నారు అనే పర్యవేక్షణ కూడా తిరిగి చేస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడే ఆ సారు యొక్క పిల్లలతో మాట్లాడినప్పుడు ఆ సారు ఆలోచనలు ఎట్లున్నాయి, సార్లు మంచిగా చెప్తున్నారా, పిల్లలకు అర్థమవుతుందా అనేది తెలుసుకుంటారు. అంటే ఈ పోస్టులు వాళ్ళు పేరుకు మాత్రం అలంకరణకు పెట్టుకుంటున్నారు తప్ప తిరిగి పర్యవేక్షణ అనేది మాత్రం లేకుండా జరుగుతున్నది. కాబట్టి ఈ ఘటన జరిగిన దాని మీద మేము స్పందిస్తున్నాం. ఏమంటే ఆ మాధవరెడ్డి సార్ని సర్వీస్ నుంచి రిమూవల్ చేసి కఠినంగా శిక్షించాలని కూడా మేము అఖిల భారత ప్రజాతంత్రంలో డిమాండ్ చేస్తున్నాం. గుండాల మండలం హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ స్కూలు ప్రైమరీ సెక్షన్ 5వ తరగతి 3వ తరగతి చదువుతున్నటువంటి 3 బాలికల పైన ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సారు మాధవరెడ్డి గారు ఆ అమ్మాయిలని 1 సంవత్సరం నుంచి కూడా లైంగికంగా అత్యాచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులలో 8వ తారీఖు రోజు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం అనేది జరిగింది. ఆ చెప్పిన తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా స్కూల్కి రావడం, అక్కడ గొడవ పెట్టడంతో ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. వెంటనే అతన్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లిదండ్రుల తర్వాత గురువు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు ఇవాళ కామాంధుడు, కామ పిచాచిలాగా ప్రవర్తించి అమ్మాయిలని నానా రకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఏదైతే ఆ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని ముందుగా అరెస్ట్ చేసినవని చెప్తున్నాను. అరెస్ట్ కాదు, అసలు సర్వీస్ నుంచి కూడా మొత్తం రిమూవల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఎన్నో ఘటనలు చూస్తున్నాం. అమ్మాయిల పైన రకరకాల దాడులు, అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి. మైనర్ చిన్నపిల్లల్ని కూడా వదిలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలా మన యాదాద్రి జిల్లాలో కూడా రీసెంట్గా మొన్న జరిగినటువంటి జిల్లా కేంద్రంలో హాస్టల్లో 2 అమ్మాయిలు సూసైడ్, అట్లాగే చౌటుప్పల్ మండలంలో కూడా 2 ఏళ్ల పాప పైన కూడా అత్యాచారం అనేది జరిగింది. అట్లనే పిల్లల్ని వాళ్ళకు ఇవాళ పేద ప్రజలు కూలీ నాలి చేసుకుంటేనే పూట గడవనటువంటి పరిస్థితులలో మా జీవితాల్లో ఇట్లున్నాయి, మా పిల్లల భవిష్యత్తులు కూడా బాగుండాలన్న ఆలోచనతో ప్రైవేట్ బళ్ళల్లో చదివించుకునేటువంటి స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్లో
మనోధర్మ శాస్త్రంపై సనాతన ధర్మంపై చిన్ననాటి నుంచి పోరాడిన విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన ఆశయాలు కొనసాగించడం అంటే సనాతన ధర్మంపై పోరాటం వారనే నిజమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలియజేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ సనాతన ధర్మం పేరుతో అణగారిన వర్గాలను విద్యకు దూరం చేసే కుట్రలను వ్యతిరేకించి మహిళలకు విద్య అవసరమని తన భార్య సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి మహిళలకు వితంతు మహిళల కోసం దేశంలోనే మొదటిసారిగా 1848లో పాఠశాలను నెలకొల్పి చదువు నేర్పిన త్యాగధనులు విప్లవ యోధులు మహాత్మా జ్యోతిబా పూలే దంపతులని కొనియాడారు. మహాత్మా జ్యోతిబా పూలే దంపతులు జీవితాంతం పోరాడింది మనధర్మ శాస్త్రంపై సనాతన ధర్మంపై అని తెలియజేశారు. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆ మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ అమలు చేస్తూ జ్యోతిబా పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. నేడు మోడీ సనాతన ధర్మంపై పోరాటం నిర్వహించడం ద్వారానే జ్యోతిబా పూలేకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య, వ్యాకాస జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయకృష్ణ, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, సిఐటియు పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య, నాయకులు సంజీవ తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమ నేత, అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి అపర మేధావి జ్యోతిబా పూలే జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. దేశంలో భారతదేశంలో దోపిడీతో పాటు కుల వివక్షత, అంటరానితనం, అణచివేత, స్త్రీలని సమానత్వంగా చూడకపోవడం ఇలాంటి వివక్షతలు కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి మన సమాజం యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాల దృష్ట్యా భారతదేశంలో ఇలాంటి తారతమ్యాలు, అంతరాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే పెట్టుబడిదారులు, కార్మికులు ఈ రెండు వర్గాలే కనబడుతూ ఉంటాయి. శ్రమ చేసేటువంటి శ్రామికులను దోపిడీ చేసుకునేటువంటి దోపిడీ వర్గాల మీద ఒక వర్గ పోరాటం కొనసాగుతూ ఉంది. కానీ భారతదేశంలోకి వచ్చేవారికి దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు, విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు, కుల జాడ్యం వీటిని ఆధారం చేసుకొని పెట్టుబడిదారులు, పాలక వర్గాలు, ఆధిపత్య కులాలు అలసిపోయేటట్టు పాల్పడుతుంది. వారు హాయంలో జరిగినటువంటి పోరాటాల్లో ప్రధానంగా బ్రాహ్మణ సమాజంలో బ్రాహ్మణ స్త్రీలని జరుగుతున్నటువంటి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆనాడే అతను వెలుగుతూ చాటాడు. ఉద్యమం వాళ్ళ కోసం కూడా పోరాటం చేశాడు. ఈరోజు చదువు అనేటువంటిది చాలా కీలకమైనది కాబట్టి స్త్రీలకు విద్య కావాలనేటువంటి విషయంలో కానీ, రైతాంగ సమస్యల విషయంలో కానీ, పేదల విషయంలో కానీ అనేక పోరాటాలు చేశాడు. ఆయన కొన్ని సంస్కరణలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. తన కుటుంబం నుంచి సంస్కరణలు మొదలుపెట్టి జ్యోతిబా పూలే. కానీ ఈరోజు సమాజంలో ఎవరైతే జ్యోతిబా పూలేకి ఆశయాలకి భిన్నంగా రోజు వివరిస్తారో ఈ మహానుభావుల యొక్క జయంతులు, వర్ధంతులు జరిగిన సందర్భాల్లో నిజమైనటువంటి వారసులు మేమే అని చెప్పి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపేమో సామాజిక న్యాయానికి తూర్పుకొస్తారు, ఒకవైపేమో వాళ్ళ ఆశయాలకు తూర్పుకొస్తారు. ఓట్ల కోసం, రాజకీయాల కోసం, సమాజంలో చల్లమని పడడం కోసం వాళ్ళని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిజమైనటువంటి వారసులు ఈరోజు వామపక్షాల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులే పూలేకి నిజమైనటువంటి వారసులు. ఆనాడు ఈ సమాజంలో ఏమైతే వ్యతిరేకంగా అయితే పూలే పోరాడాడో ఈరోజు ఇది కొనసాగుతుంది. ఈరోజు కుల వివక్షత మీద మనం కొట్లాడుతున్నాం, అంటరానితనానికి వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాం, ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాం, దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాం, స్త్రీ సమానత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. ఈరోజు సనాతన ధర్మం పేరు మీద వచ్చేటువంటి మతోన్మాదాన్ని ఈరోజు ఎదుర్కొనే దాంట్లో మనం కొట్లాడుతున్నాం.
కాబట్టి అసలు సిసలైనటువంటి మరి పూలే వారసులు ఈరోజు వామపక్షాలు ప్రజా సంఘాలు ఈరోజు వాళ్ళ ఆశయాల కోసం పాటుపడుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు ఒకవైపు మతోన్మాద శక్తులు, రెండో వైపు ఈరోజు ఫ్యూడల్ భావజనంతో ఉన్నటువంటి మన కాంగ్రెస్ లాంటి లేదా ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి శక్తులు కూడా ఈరోజు ఓట్ల కోసం ఇలాంటి మహనీయుల్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈరోజు మతోన్మాదం చాలా ప్రమాదకరంగా ఉంది. మతోన్మాదానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి ఆరాటకు వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి పూలే జయంతి సందర్భంగా ఈ ఎన్నికలు, రాబోయేటువంటి ఎన్నికల్లో మతోన్మాద శక్తుల్ని కూడా ఓడించడం అనేటువంటిది మన కర్తవ్యం. అందులో భాగంగా అనేక ప్రజా సంఘాలు, ఇక్కడ సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారులు అంతా కూడా ఏప్రిల్ మాసం అంతా కూడా ఈ సామాజిక ఉద్యమ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆశయాల కోసం, వాళ్ళ ఆశయాలు ముందుకోవడం కోసం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి ఇటీవల 5 భాషల్లోనూ విడుదలైన ఆదిపర్వం ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి. సంచలనం సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ, రఘుకుంచే, గంటాడి కృష్ణ పాటల వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఆదిపర్వం ఇది అమ్మవారి కథ. అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్టశక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్విక ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్మాణంలో 5 భాషల్లో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుండి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి ఇటీవల 5 భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి. సంచలన సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ, రఘుకుంచే, గంటాడి కృష్ణ పాటల వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భాజపా నాయకులు, నిర్మాత చీర్ల శ్రీనివాస్ యాదవ్, జనసేన నాయకులు యనమాల భాస్కర్ రావు, డాన్స్ మాస్టర్స్, సన్ రైజ్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ వి ఉదయ్ శంకర్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఆర్పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ, రఘుకుంచే, గంటాడి కృష్ణ ఆదిపర్వం గీతాలను ఆవిష్కరించారు. ఆడియో వేడుకలలో గీత రచయితలు, గాయని గాయకులు, సంగీత దర్శకులు సముచిత స్థానం కల్పించడమని సంప్రదాయాన్ని పునః ప్రారంభించిన దర్శక నిర్మాతలు అభినందనీయులని వారు పేర్కొన్నారు. పాటలు చాలా బాగున్నాయని, ఈ చిత్రం సాధించే విజయంలో ఇవి తప్పకుండా ముఖ్య పాత్ర పోషిస్తాయని మిగతా అతిథులు అభిలాషించారు. చిత్ర దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ, బహుభాషల్లో రూపొందించిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని యునైటెడ్ పులే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ డిమాండ్ చేశారు. గురువారం పూలే జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం పూలే జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేటాయించిన సీట్లు బీసీల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఎంతటిదో సమాజానికి బోధపడుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో స్థానిక సంస్థలకు ఏనాడు రిజర్వేషన్లు లేదని, తెలుగుదేశం ప్రభుత్వంలోనే స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని, అంతేకాకుండా గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టులకు రిజర్వేషన్లు అమలు పరిచారని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3A పొందుపరిచి రాష్ట్రాల పునర్విభజనకు అవకాశం కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ ట్యాంక్ బండ్ పై నెలకొల్పారని, ఆయనకి గురువైన జ్యోతిరావు పూలే 130 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి చేయకుండా మరి జూన్ మాసంలోనే ఈరోజు లీక్ అవుతుంది. జూన్ మాసంలోనే మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి కులగణ మీద
మరి వాళ్ళకు జూన్లో మే తర్వాత వస్తే ఎలక్షన్ల మీద అవగాహన లేకనా, లేకపోతే మరి కాలయాపనలో చేయడం కోసం బీసీలను ఓట్లకే వాడుకోవడం కోసమే ఇలా వాడుకుంటున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే మరి బీసీలు ఓట్లకే అధికారానికి దూరం అనే విషయాన్ని కూడా కళ్ళ ముందు నవ్వుపడుతుంది. మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో వాళ్ళ పార్టీ అభ్యర్థుల్లో కేవలం కూడా ఇద్దరే అభ్యర్థులకు కూడా అవకాశం వచ్చే పరిస్థితి పడుతుంది. అంటే ఓట్లకేమో బీసీలు కావాలి, మరి అవకాశం ఏమో మీకు కావాలనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నిజమైనటువంటి మరి అవకాశాన్ని మనకు ఎలక్షన్లో స్థానిక సంస్థల లీడర్లకు కూడా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్థానిక సంస్థల్లో కాకుండా కార్పొరేషన్లో కూడా తనకు బీసీలకు సరైన న్యాయం చేయ విధంగా కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి పడుతుంది. మరి పూలే గారి విగ్రహం పెట్టాలని మరి కవితమ్మ ఎమ్మెల్సీ గారు మరి గత 3 నెలల కాలం నుంచి కూడా పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైనటువంటి పూలే గారి జయంతికి మరి వస్తున్నది. ఆ రోజు వరకల్లా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు కావాలని కవితమ్మ కోరి పూలే నిర్మాణం చేస్తే ఇంతవరకు కూడా నింబకు నీరెత్తినట్టుగా చెవిటోరు ముందు సన్నాయి వాదినట్టుగా అవుపడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా ఏర్పడదో ఆర్టికల్ 3A నమ్ముకొని ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నిలబెత్తు సాక్ష్యంగా మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో. ఈయన నేనేమనుకున్నంటే మరి భిన్నంగా బీసీ వాదం మాట్లాడుతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొండలపాక గ్రామంలో గురువారం జేబీఎం యూత్ గౌరవ అధ్యక్షులు గడ్డం నాగరాజు అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గురువారం జేబీఎం యూత్ గౌరవ అధ్యక్షులు గడ్డం నాగరాజు అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపడం కోసం సత్యశోధక్ సమాజ్ స్థాపించి అణగారిన వర్గాల కోసం కృషి చేశాడని కొనియాడారు. మహిళలకు విద్య అవసరమని భావించి తన భార్యనే సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మహిళలకు విద్యా అవకాశాలు కల్పించారని, మహాత్మా జ్యోతిరావు పూలే సమసమాజం కోసం తన జీవితాంతం కృషి చేశాడని, కావున మహనీయులు ఆశయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గొట్టం విజయేందర్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మామిడాల సోమయ్య, గౌడ ఐక్య సాధన సమితి బీజేపీ నాయకులు అంకిరెడ్డి శ్రీను, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నరసింహులు, భీమగూని సంతోష్ గౌడ్, కుర్మ సంఘం అధ్యక్షులు మలగ సాయిలు, బాపుజీ రజక సంఘం అధ్యక్షులు మామిడాల బాలమల్లేష్, సభ్యులు మామిడాల శంకర్, వార్డు మెంబర్ అమృతం బాలరాజ్, యూత్ నాయకులు మామిడాల భానుచందర్, బండపల్లి మహేష్, కాటంరాజు, ఏదునూరి భాస్కర్, మామిడాల కిరణ్, ముదిరాజు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గురాల బాలకృష్ణ, జైభీం యూత్ అధ్యక్షులు బల్లపు సంపత్ కుమార్, యూత్ సభ్యులు మేకల రాజలింగం, బల్లెపు శ్రీకాంత్, మేకల బాలరాజు, గడ్డం కార్తీక్, చెహుల నవీన్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం మున్గోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుడు, అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసిన వీరుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుడు, అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసిన వీరుడు, అణగారిన వర్గాల మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన ధీరుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశ బడుగులకు చదువులు నేర్పిన తొలి మహాత్ముడు, బహుజన జీవుల
జీవన దీపం, కుల వివక్షతకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు హక్కులకై పోరాడి అండగా నిలిచిన పోరాట యోధుడు, విద్య ద్వారానే సమాజ అభివృద్ధి అని నమ్మి ఆ దిశగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉప్పల లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, మల్లారెడ్డిగూడెం ఎంపీటీసీ సభ్యులు నర్రి పావని నరసింహ గారు, బీజేపీ సీనియర్ నాయకులు శివాజీ, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొల్లపల్లి లక్ష్మణ్, బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ, మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు చెరుకు సత్యమ్మ, సంస్థాన్ నారాయణపురం మాజీ సర్పంచ్ కోన్రెడ్డి నరసింహ, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల వెంకటేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాషం రాములు, తెలంగాణ భిక్షం రసాల రాములు, బీసీ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి కొత్త బాను, ఉపాధ్యక్షులు కొల్లూరు నవీన్, బీసీ సంఘం నాయకులు సిద్ధగోని శ్రీనివాస్ గౌడ్, సిలివేరు సైదులు, మోదుగుదాల ప్రదీప్, వినుగొండ శ్రీను, వెంకటేష్, పానుగోతు తరుణ్, వీరమల్ల రామకృష్ణ, చరణ్గూడ పవన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అది జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఫ్రీ చదువుకోవాలని చెప్పిన జ్యోతిరావు పూలే ఆశయాలను ఫ్రీ చదువుకోవాలని చెప్పిన జ్యోతిరావు పూలే ఆశయాలను విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్న జ్యోతిరావు పూలే ఆశయాలను విద్య అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పిన జ్యోతిరావు పూలే ఆశయాలను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా కో కన్వీనర్ బండి రాజుల శంకర్ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కో కన్వీనర్ బండిరాజుల శంకర్ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కుల నిర్మూలన కోసం పూలే చేసిన కృషి అనిర్వచనీయమైనదని కొనియాడారు. జ్యోతిరావు పూలే తన సతీమణి చదువుల తల్లి సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళల కోసం ఎన్నో విద్యాలయాలను స్థాపించి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం పూలే దంపతులను తన గురువులుగా భావించి వారి మార్గంలో నడిచారని అన్నారు. పూలే దంపతుల ఆశయ సాధనకు మనమంతా పూనుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం దీన శరణ్య సేవ సంస్థ అధ్యక్షులు చింతల సాయిబాబా, కాంగ్రెస్ మహిళా నాయకురాలు నీలం పద్మ, గుండ్లగూడెం మాజీ సర్పంచ్ జూకంటి పౌల్, ఎస్ఆర్కేవి అకాడమిక్ కోఆర్డినేటర్ తరిగొప్పుల రమేష్ నివాళులర్పించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సమరసత వేదిక సభ్యులు చింతకింది కృష్ణ, నారగోని భీమేష్, పరమేశ్వర్, తేరాల శంకర్, పరిదె కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఈ నెల 24న రఘువరెడ్డి నామినేషన్ వేస్తారని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చాటుపల్ సింగిల్ విండో చైర్మన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన చింతల దామోదర్ రెడ్డి. రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.
మహాత్మా జ్యోతిబా పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ. పూలే స్ఫూర్తితో సామాజిక వర్గ పోరాటాలు నిర్వహిస్తామన్న చినపాక లక్ష్మీనారాయణ. అసమానతలపై అక్షరాగ్ర జ్వాల మహాత్మా జ్యోతిరావు పూలే అన్న డాక్టర్ లక్ష్మల్ల మధు. మహానుభావుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. యాదాద్రి అనుబంధమైన ఆలయంలో ఈ నెల 20వ తేదీ వరకు వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు. చింతల్ బస్తీలో గ్రేటర్ హైదరాబాద్ రజక సేవా సమితి, హైదరాబాద్ ప్రెసిడెంట్ ప్రకాష్ సింగ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. శ్రీరామ నవమి, శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా మహిళా భక్త మండలిచే తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమం. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన ఉపాధ్యాయుడిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనపర్తి మమత. సనాతన ధర్మంపై పోరాడడమే మహాత్మా జ్యోతిబా పూలేకు నిజమైన నివాళులన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్. ఆదిపర్వం పాటలు అదిరిపోయాయన్న ప్రముఖ సంగీత దర్శకులు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్న బోల్లా శివశంకర్. కొరుడుపాక గ్రామంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు. భారతదేశ బడుగులకు చదువులు నేర్పిన తొలి మహాత్ముడు మహాత్మా పూలే అని కొనియాడిన వీరమల్ల కార్తిక్ గౌడ్. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.